వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో నూతనంగా చైర్మన్గా ఎన్నికైన మొలుగు ప్రశాంత్ కుమార్ తన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకాన్ని ఆర్మీ రిక్రూట్మెంట్ అప్లికేషన్పై చేశారు. సురా కుమారస్వామి దరఖాస్తుపై సంతకం చేసి దేశం కోసం పోరాడుతున్న జవాన్ల పట్ల తన దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మొలుగు ప్రశాంత్ కుమార్ జమ్మికుంట పట్టణ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రతి కౌన్సిలర్ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జమ్మికుంట పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఫస్ట్ దేశం కోసం కౌన్సిలర్లతోటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఒక ముగ్గురు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తీసుకోవడం వల్ల ఇంకో ఇద్దరు మిగిలి ఉన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ వరకు కూడా రావచ్చు, లేకపోతే వాళ్ళు మళ్ళీ వచ్చింది వాళ్ళకు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి చేయించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కౌన్సిల్ ఎన్నికలు అయిపోయినవి, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు అయిపోయినవి. ఇంకా మనం ముందుకున్న ప్రధానమైన సమస్యలు దృష్టి పెట్టుకొని కార్యక్రమాలకు ముందుకెళ్ళాలి తప్ప రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు కూడా కలిసిమెలిసిగా కేంద్రం నుంచి ఏంటంటే తీసుకొచ్చుకుందాం, రాష్ట్రం నుంచి ఏంటంటే తీసుకొచ్చుకుందాం, స్థానికంగా మనకు రావాల్సిన రెవెన్యూ ఏంటి, మనం ప్రజలకు ఖర్చు చేయాల్సింది ఏంటి, అనేక సమస్యలు కూడా మున్సిపల్ ముందర ఉన్నాయి. ఈరోజు ముందొచ్చేది వేసవికాలం దృష్ట్యా మంచిరెడ్డి తాగునీటి సమస్య పైన కానీ, ఈ నెలలో రంజాన్ పండుగ ఉంది కనుక ఆ కార్యక్రమం కానీ, అకౌంటబిలిటీ తోటి మున్సిపల్ పాలకవర్గం కానీ మేము కానీ అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, చాలా మంది కౌన్సిలర్లు ఎన్నికల నేపథ్యంలో వారి వార్డులలో ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పి ఈరోజు ఆ పత్రికా సమావేశం ద్వారా కౌన్సిలర్ కూడా తెలియజేయడం జరుగుతుంది. రానున్న రోజులలో మీ అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరోసారి అవకాశం ఇచ్చిన పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారం.